బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామను మహిమపరుద్దాం. ఇర్మియా పుస్తకం 33:3 చదువుతున్నాను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీలో చాలామంది కూడా మనుషుల దగ్గరికి వెళ్ళి, పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి, న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ అలసిపోయారేమో, మీకు న్యాయం జరగట్లేదేమో. అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అవును, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను మనం చూసినప్పుడు, వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విన్నాడు. దేవుని బిడ్డలారా, ఆగరు తన బిడ్డని దూరాన విసిరేసి ఆమె కూర్చొని ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆ మొర విని తన బిడ్డకి కావాల్సిన దాహాన్ని, అంటే వాటర్ని దేవుడు అనుగ్రహించి ఆమె యొక్క మొర ఆలకించాడు. ఇలా మనం బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను మనం చూసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. దేవుని బిడ్డలారా, తన ప్రజలు దానియేలు మొరపెట్టినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఎంతోమంది పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ప్రార్థించినప్పుడు దేవుడు మొర విన్నాడు. ఈరోజు నువ్వు మొరపెట్టే స్థితిలో ఉన్నావా? నువ్వు మొరపెడుతున్నావా? మొరపెడితే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టక మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు తిరిగి అలసిపోయావేమో, నీకు న్యాయం జరగట్లేదేమో, నీ మొర వారు వినట్లేదేమో, అయితే నువ్వు భయపడొద్దు. దేవుని సన్నిధిలో ఒక్కసారి, అయ్యా మీరు నాకు సహాయపడండి అయ్యా, నేను నీ సన్నిధిలో మొరపెడుతున్నానని దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఈరోజు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడే అంటున్నాడు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అవును, ఆయన మొర వినే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. విశ్వాసంతో నువ్వు అడిగినప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. కాబట్టి ఇంతకు మునిపే నువ్వు మొరపెడితే ఆయన నీకు ఉత్తరమును ఇవ్వబోతున్నాడు. ఒకవేళ మొరపెట్టకుండా మనుషుల వైపు, ఇతర వేరే వాటి వైపు నువ్వు తిరిగి అలసిపోతే ప్రభు అంటున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఆయన నీకు ఉత్తరమును ఇవ్వబోతున్నాడు. నువ్వు దేని గురించి అయితే మొరపెడుతున్నావో ఆ మొర దేవుడు ఆలకించి ఆయన అన్నిటి నుండి విడిపించి సహాయపడి ప్రభు నడిపించబోతున్నాడు. కాబట్టి మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ రోజు నుండి నీపైన విశ్వాసంతో మొరపెడుతూ నీ సన్నిధిలో వేచి ఉండగా అయా వారికి మీరు ఉత్తరమునివ్వండి, జవాబునివ్వండి. సహాయపడే దేవుడు నాయన, అద్భుత రీతిగా నాయన నీ ప్రజలను మీరు దర్శించి అయా ప్రార్థన మీరు ఆలకించి ఆమెన్ అన్నందుకై స్తోత్రం. అయా వారి ప్రార్థనకు మీరు జవాబునివ్వబోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది మనుషుల దగ్గరికి తిరిగి ఉండొచ్చు, వారికి జవాబు అందలేదు. కానీ ఈరోజు నువ్వు వాక్యం ద్వారా మాట్లాడినావు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు. అవునయ్యా, మీరు మొరవినే దేవుడు నాయన. నీ ప్రార్థన ఆలకించేవాడా, మీకు వందనాలు. బిడ్డల జీవితాల్లో, కుటుంబంలో అద్భుతాన్ని చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.